ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ముందే మన ఛానల్ చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 7 అయితే 7:05 అవుతుంది. ఇక ఇప్పుడైతే లేచినాం బాగానే సేపు అయింది కానీ వాషింగ్ మిషన్ లో బట్టలు వేసేసినాం. ఎప్పుడు అప్పుడే లేచినవే పొద్దుగల 4:15 లేచింది మా పాప. మా బిడ్డ పొద్దుగల 4 సెల్లులో ర్యామ్స్ పెట్టినాం ఎక్కువ. ఇవి మన బీరకాయ చెట్లే, అది ఏం చాక్ కాదు, అది ఆడుకుంటావా? కట్టాయి కడిగే మరి అమ్మకి ఇయ్యవు. లస్సీ స్మైల్ ఇయ్యా, ఇస్తావా? ఇయ్యవా? నోను ఎందుకు అవి కొన్ని వెళ్తానే, కొన్ని వెళ్ళిన కాడికి. ఓహో కట్టే బీరకాయ డాడీకి బీరకాయ కాయ ఉండే. ఎండ చూడు, ఎండ ఇట్లా కొడుతుంది. ఏ బట్టలన్నీ అయితే పొద్దుగాల వాషింగ్ మిషన్ వేసినాం. పొద్దుగాల ఎన్నిటికి లేచింది అనుకుంటాను, 4:15 లేచింది కానీ వైఫై వస్తలేదు. టీవీ పెడదామంటే ఇక ఈ బీరకాయలు అన్నితో ఊసి చూసింది బట్టలు వేసి ఇల్లు ఊడ్చేసేపు. స్మైలీగా నువ్వు గిట్లా చేసుడు కరెక్టేనారా? కాయ తింటానావా? పొద్దుగాల 7:30కు డ్రాగన్ ఫ్రూట్ తింటావారా నువ్వు? చెప్పాలి అసలు ఏంటిది? మొఖం నవ్వింది ఇవాళ. అదే పేస్ట్ అని చూసిన బ్రష్ చేసేటప్పుడు. ఇవైతే మంచిగా లేతాయి కాబట్టి కొన్ని ముదిరినాయి, 2-3 ముదిరినాయి కానీ కూర అయితే వేసిన తర్వాత బియ్యం కూడా పెట్టేసేవే. పాలు కూడా వస్తాయి అట్లా. రాకపోయేసరికి మన హోమ్ థియేటర్ అయితే పెన్ డ్రైవ్ పెట్టి అయితే పాటలు పెట్టేసుకున్నా, లేకపోతే ఏదో ఒక సౌండ్ లేకపోతే మళ్ళా కింది మీద అవుతుంది అని చెప్పి మాకు కూడా సౌండ్ లేకపోతే అంత టెన్షన్ ఉంటుంది, అందుకే అని చెప్పి సౌండ్ అయితే పెట్టుకేసుకున్నా. ఇక బీరకాయ కూర అయితే అండేస్తుంది. అసలు యాక్చువల్ ఏంటంటే బీరకాయ కూరకు రొట్టెలు చేసుకుందాం అనుకున్నాం కానీ ఇప్పటికే టైం వచ్చేసి 7:30 దాకా అవుతుంది. ఇంకో 10 నిమిషాలు అయితే పాలైనప్పుడు ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత రైస్ పెట్టేసుకున్నాం అనుకో, మనం ఇప్పుడు రొట్టెలు చేసుకునే అంత సీన్ లేదు. ఇప్పుడు ప్రోగా ఇంతకుముందు నేను కటింగ్ షాప్ అయినా కటింగ్ చేయించుకొని వచ్చేసిన ఆల్రెడీ. పొద్దున్న లేచిన యాక్చువల్ అయితే అలా చేయించుకోకపోదాం కానీ తింటానావా? ఈ వైఫై ఎందుకు అత్తలేదు మరి? తినవురా? నాకు ఇస్తావా ఒకటి? నో తినన్నా నేను ఒక్కటంటే చూసినా మా బిడ్డ ఒక్కటే ఇచ్చింది, 2 కూడా ఇయ్యది. తిను. ఇది డ్రాగన్ ఫ్రూటేనా నువ్వు తినేది? చెప్పావు. ఇది అంతే ఏంది? ఆ చెయ్యి అంతే ఏంది? ఎవరు అడుగుతారు అనుకుంటాను. చెయ్యా అదంతే ఏంది మరి? కాయా? గిట్లా చేస్తే కరెక్టేనా మరి? చెప్పవు. నువ్వు పెద్దోనివి అయితే నువ్వు రాను పెద్దోనివి అయినా కొద్ది గిట్లా చేస్తే ఎట్లా మరి? ఆ డ్రెస్ పూసుకుంటా 3 డ్రెస్సులు పొద్దున్న నుంచి అది చెప్పావు. స్మైలీ నువ్వు డ్రెస్ మొత్తం ముఖం అంతా పూసుకోకు. తిను. అమ్మమ్మమ్మా రెడీ బీరకాయ కూర. ఈ కూరలోపు అయితే మనమైతే ఫ్రెష్ అప్ అయినా పాలు వచ్చినాయి. కూర అయ్యే టైంకు ఇది అన్న రైస్ కుక్కర్. 2 నిమిషాలు అయితే అయిపోతుంది. మేమిద్దరం ఫ్రెష్ అప్ అయినాం కానీ మా పాపని ఒక్కదాని ఫ్రెష్ అప్ చేయాలి. పాలు వచ్చినాయి చెప్పవురా? అయ్యో ఇక కారపూసలు కూడా చేసినాం. అంటే మా మౌనిక వాళ్ళ అమ్మోళ్ళు నిన్న అటు నేను ప్రోగ్రామ్ అని చెప్పాను కదా. నిన్న ప్రోగ్రామ్ అయినప్పుడు నేను ఆశాబాద్కి ప్రోగ్రామ్ పోయి రాగా చీకటి అయితే వాళ్ళ అమ్మోళ్ళు అప్పాలు చేసిరు అని చెప్తే మాకు కారపూసలు ఇచ్చేసారు. ఈ బీరకాయలు కూడా వాళ్ళ చెట్టుయే. నిన్న బీరకాయలు తీసుకొని వచ్చేసినాం. గోంగూర ఒకటి ఉన్నది. మన మంచిర్యాల సంత అంటే శనివారం మార్కెట్, మనకు మంచిర్యాలలో ఎప్పుడు మార్కెట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మన శనివారం రోజు తాండూరులో సంత ఉంటుంది. అక్కడ కూరగాయలు మస్తు తక్కువ రేటుకి వస్తాయి, మళ్ళీ ఫ్రెష్ కూడా ఉంటాయి కానీ అప్పుడే తీసుకొచ్చి పెట్టుకుంటారు అన్నట్టు. చాయ్ పెట్టమంటావా అంటావా? లస్సీ గ్యాస్ బండి ఎక్కుతానంటే చక్కెర బుక్తుంది కావచ్చు.
బొక్కు నువ్వు అన్నం తినకు చక్కెరనే బొక్కే తిని ఎక్కడ ఎక్కువ దాని గింజలు